పాలకొండ నియోజకవర్గం గురించి చూద్దాం. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో జనసేన నుంచి జయకృష్ణ పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కళావతిపై జయకృష్ణ 13,291 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత ఈ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పాలకొండ నియోజకవర్గ ప్రజలకు జయకృష్ణ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఆ హామీలు. సీతంపేట మండలంలో నాన్ షెడ్యూల్ ఏరియాలో 8 పంచాయతీల గురించి 8 గ్రామాలను షెడ్యూల్ ఏరియాలోకి వచ్చేలా చేస్తాను అంటూ ఆయన ఆ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ఐటీడీఏ నిధులు వాడుకునేలా చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి తాగునీరును పూర్తి స్థాయిలో అందిస్తాను అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. పాలకొండను సుందరీకరణ చేస్తాను అంటూ పాలకొండ నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. జంపరకోట జలాశయాన్ని పూర్తి చేస్తానంటూ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు జయకృష్ణ. వీరఘట్టం మండల కేంద్రంలో బస్టాండ్ను ఏర్పాటు చేస్తాను అంటూ ప్రజలకు హామీలు ఇచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. తోటపల్లి రిజర్వాయర్ మెయింటెనెన్స్ లేకపోవడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పూడిక పొదలతో నీటి ప్రవాహం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఇక పూర్ణపాడు లాబేసు నిర్వాసితులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత 15 ఏళ్లుగా తీవ్రమైన జాప్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మరో సమస్య, భామిని మండలంలో డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది. పై చదువుల కోసం పాలకొండ, సీతంపేటకు వెళ్లాల్సి వస్తుండటం అక్కడ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్కడి ప్రజల దీర్ఘకాల డిమాండ్. ఈ ప్రాజెక్టు పూర్తయితే వంశధార నుండి సాగునీటి తరలింపుకు అవకాశం ఏర్పడుతుంది. ఇక తోటపల్లి ఎడమ కాలువపై వంతెన చాలా దారుణంగా ఉంది. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయన పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందు పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే. ప్రభుత్వ స్కీమ్లను జనానికి అందరికీ అందేలా చొరవ తీసుకుంటూ ఉన్నారు. మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక గ్రామ స్థాయి సమస్యలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. సీతంపేట హాస్పిటల్ మరింత అప్గ్రేడ్ చేయడానికి ఆయన చొరవ తీసుకుంటూ ఉండటం ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే జయకృష్ణకు నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. జనసేన కేడర్లో ఎమ్మెల్యేపై మిశ్రమ స్పందనే కనిపిస్తూ ఉంది. పాలకొండలో ఎక్కడా కూడా డబుల్ రోడ్ లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అలాగే పాలకొండలో డంపింగ్ యార్డ్ ఒక ప్రధాన పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపకపోవడం ఎమ్మెల్యేపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే జయకృష్ణపై కూటమి క్యాడర్లో మిశ్రమ స్పందనే కనిపిస్తుంది. ఇక గ్రూపులు ఎక్కువగా ఉండటం ఎమ్మెల్యేకు నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశం. ఓవరాల్గా పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే జయకృష్ణకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 11.5% మంది అంటూ ఉంటే, బాగుంది అని 38.6% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.3% మంది అంటూ ఉంటే, బాగా లేదు అని 3.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని ఇంకో 3.8% మంది జనం చెప్తున్నారు. దగ్గరగా 7% మంది మాత్రమే కొంత వ్యతిరేకతగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే, చాలా బాగుందని 13.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 40.8% మంది జనం చెప్తూ ఉంటే, పర్వాలేదు అని 32% మంది జనం చెప్తున్నారు. ఇక బాగా లేదు అంటున్న వారు 9.8% మంది ఉంటే, అస్సలు బాగా లేదు అంటున్న వారు కేవలం 3.8% మంది మాత్రమే ఉంటున్నారు. అంటే దగ్గరగా 13% కొంచెం ఎక్కువగా అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ సంతృప్తిగానే ఉన్నారు చంద్రబాబు పాలన గురించి అనే విషయం అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15.2% మంది అంటూ ఉంటే, బాగుంది అని 37% మంది పాలకొండ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. పర్వాలేదు అని 38.5% మంది అంటూ ఉంటే, బాగాలేదు అని 5.8% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 3.5% మంది జనం చెబుతున్నారు. ఇక జగన్ పనితీరు గురించి పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, చాలా బాగుందని 3.6% మంది చెప్పారు. బాగుంది అని 25% మంది అంటున్నారు. పర్వాలేదు అని 35.7% మంది చెప్తుంటే,
బాగా లేదు అని 32.1% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 3.6% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి పాలకొండ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారంటే చాలా బాగుందని 7.1% మంది అంటున్నారు. బాగుంది అని 46.4% మంది మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 32.1% మంది చెప్తుంటే బాగా లేదు అని 12% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని కేవలం 2.4% మంది అంటున్నారు. అంటే 14.4% మంది మాత్రమే కొంత నిరాశతో ఉన్నారు. మిగిలిన వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారని అర్థమవుతుంది. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారు అంటే చాలా బాగుందని 25% మంది అంటూ ఉంటే బాగుంది అని 39.3% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 30% మంది అంటూ ఉంటే బాగా లేదు అని 3.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.1% మంది అంటున్నారు. అంటే 5.7% మంది మాత్రమే అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన జనం సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 3.6% మంది అంటున్నారు. కావు అని 57.1% మంది జనం చెప్తూ ఉంటే కావచ్చు అని 25% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 14.3% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 14.3% మంది జనం చెప్తుంటే కాదు అని 32.1% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 35.7% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని 17.9% మంది అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయనుకుంటున్నారని అడిగితే పెరిగాయి అని 6.9% మంది చెప్తున్నారు. పెరగలేదు అని 51.7% మంది అంటూ ఉంటే పెరిగి ఉండొచ్చు అని 41.4% మంది అంటున్నారు. తెలియదు అని ఎవరు చెప్పడం లేదు ఈ నియోజకవర్గంలో. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 3.4% మంది జనం చెప్తుంటే రాదు అని 27.6% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 44.8% మంది జనం చెప్తుంటే తెలియదు అని 24.2% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 34.6% మంది జనం చెప్తుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 23.1% మంది జనం అంటున్నారు. తెలియదు అని 42.3% మంది జనం చెప్తున్నారు. ఇవి పాలకొండ నియోజకవర్గం గురించి బిగ్ టీవీ అందిస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.